చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ అవసరాల. నేను చాలా చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాను. నా సంగీతం నేర్చుకోవడం ప్రారంభించడానికి ముఖ్య కారణం మా పేరెంట్స్, మా అమ్మ నాన్న. నేను 2017లో పాడతా తీగాలో పిల్లల సిరీస్లో పాడాను. అప్పుడు ఎస్పి బాలు గారిని ఫస్ట్ టైం చూడడం చాలా ఆనందంగా అనిపించింది. నాకు సంగీతంతో పాటు సంగీతంలో నేను పియానో వాయించడం మరియు గిటార్ వాయించడం కూడా నేర్చుకుంటున్నాను. నాకు సంగీతంతో పాటు నాకు చాలా ఇష్టమైన హాబీ ఏంటంటే అది క్రికెట్. సో క్రికెట్ నేను చాలా చూస్తాను, క్రికెట్ చాలా ఆడతాను కూడా. 2017 పాడతా తీగాలో పాడిన తర్వాత మళ్ళీ పాడతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్లో పాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే. హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావు ఏమో వయ్యారి. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే. చక్ చక్ చాంగ్ జక్ చాంగ్ జక్ చాంగ్ జక్ చక్ చక్ చా చాంగ్ జక్ చా చాంగ్ జక్ చా. అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు కనుక వెళ్ళిపోయనే చల్లగా. ప్రవరుడు అయ్యయ్యో వరుధిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామిని బ్రాహ్మణుడు. ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు, కాపురాలు గంగ కొదిలి వెంట పడతారే. అరెరెరెరే ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు, కాపురాలు గంగ కొదిలి వెంట పడతారే. ముసలాడి ముడతలకైనా కసిరే పగల దిక్కునా, వెళ్ళిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే. హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడలయ్యావు ఏమో వయ్యారి. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. షబ్బరి పాప పాప తగు తగు దాద తగు దాద దే. జడ్జెస్. కార్తికేయ, 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్లా ఉన్నావు. చాలా బాగుంది నీ స్టైల్, నీ ప్రెజెంటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ, నమస్తే సార్. చాలా బాగా పాడావు. నేను రీల్స్లో చూస్తుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కదా? అవును సార్. చాలా చాలా పాపులర్ నువ్వు రీల్స్లో. బాగా పాడావు. ముఖ్యంగా అంటే ఈ పాటలో చెప్పాల్సింది జిగి బిగి రెండు సమపాళలు ఉన్నాయి. బిగి అంటే ఆ పట్టు, జిగి అంటే ఆ మెరుపు, రెండు కూడా ఉన్నాయి. శాస్త్రి గారు ఒక సందర్భంలో చెప్పారు నాకేంటంటే, కోదండరామరెడ్డి గారికి ఆయన పాటలు రాసినప్పుడు కోదండరామరెడ్డి గారు ఒక పట్టాన అంటే ఆయనకు నచ్చదు, దాదాపు 10-15 వర్షన్స్ రాస్తే కానీ నచ్చదు. కానీ
ఈ పాట మాత్రం మొదటి వర్షన్ రాసిన వెంటనే కోదండరామిరెడ్డి గారికి నచ్చి ఇంతకంటే ఎక్కువగా ఏం అడగాలి మిమ్మల్ని అన్నీ రాశారని చెప్పేసి మొదటి వర్షనే ఓకే చేశారంట. అంత అంటే మొదటి పాటలోనే మందని పడగొట్టావు. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. కార్తికేయ, సునీత్ గారు నిన్ను ఎందుకైతే అన్నారో ఏంటి 7వ క్లాస్ చదువుతున్నా 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్ అనిరుద్ధ్ అంటే మన మ్యూజిక్ డైరెక్టర్. సో ఆవిడ ఎందుకైతే అన్నారో నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ ట్రై చేయమ్మా. తప్పకుండా ఉందా సార్. ఉద్దేశం ఉందా? ఉంది సార్, ఉంది సార్. ఎందుకంటే నీకు సింగింగ్ కంటే కూడా అదే కలిసి వస్తాను నాకు గట్టి నమ్మకం. ధన్యవాదాలు సార్. ఏదో ఒక అమ్మాయి పేరు 3 అక్షరాల అమ్మాయి పేరు చెప్పు. సునీత సార్. సునీత అన్నావు కదా, సునీతని ఆ 3 అక్షరాలని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తెలుసు కదా? అవును సార్, తెలుసు. ఎన్ని వస్తాయి అందులోంచి పేర్లు? సునీత 3 అక్షరాలు. సుతని. అవును సార్. ఇంకా చెప్పు. రెండోది సుతని. అవును సార్, సుతని. నీతసు. 36 సార్, 36 వస్తాయి సార్. కాదు, నీతసు. అవును, నీతసు. తర్వాత ఒకటి చెప్పు, ఏదన్నా పేరు చెప్పు. 9 వస్తాయి అనుకుంటా సార్. పేరు చెప్పు ఏదన్నా. తనీసు. తనీసు. నాకు తనీసు నచ్చింది. ఎవరు చరణా? తనీసు నచ్చింది నాకు. తనీసు అంతేనా? 4. నీ సుత కూడా వస్తుంది. నీ సుత అంటే ఓకే, నీ కూతురు అని. అవును సార్. ఓకే, తర్వాత అంతేగా. తసు నీ కూడా తసుని. వస్తుంది సార్. విషయానికి వస్తా. ఏంటంటే మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. ఎస్ సార్. మ్యూజిక్కి సైన్స్కి మ్యాథ్స్కి అంత చాలా పెద్ద సంబంధం ఉంది. నీకు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే తెలుసు కాబట్టి స్వరాలతో కూడా అట్లాగే కాంబినేషన్స్ మార్చే కొద్దీ కొత్త కొత్త ట్యూన్స్ వస్తాయి. సో నీకు ఆల్రెడీ నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెండు కూడా పరస్పరం కాంప్లిమెంట్ చేస్తాయి. సో అందుకనే యూ కెన్ ట్రై యువర్ లక్ ఇన్ మ్యూజిక్ డైరెక్షన్, కంపోజింగ్లో. తప్పకుండా సార్. అలా చెప్పి నువ్వు పాటలు పాడడం మానేయక్కర్లేదు. ఆల్ ద బెస్ట్ కార్తికేయ. థ్యాంక్ యూ సార్.